ఇప్పుడు మనం అబ్రహాం స్టోరీ చెప్పుకుందాం. అబ్రహాము దేనికి తండ్రి? విశ్వాసానికి తండ్రి అబ్రహాము కదా. అయితే అబ్రహాము తన సొంత గ్రామమైన ఊరు అనే గ్రామాన్ని విడిచి దేవుడు ఇచ్చిన గ్రామం చూపించిన గ్రామం కానానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఎలా? దేవుడు తన యొక్క స్వరాన్నే వినిపించాడు. ఏమని? నీవు లేచి నీ తండ్రిని నీ ఇంటిని ఇడిచి నేను చూపించబో ప్రదేశానికి వెళ్ళుము అన్నాడు. వెంటనే అబ్రహాం ఆ మాటని విధేయుడై లేచి ప్రయాణమై తన సేవకుల్ని తనని అందరిని తీసుకొని తన భార్యని తీసుకొని ప్రయాణమై వచ్చారు. వచ్చిన తర్వాత అబ్రహాము, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లోతు అబ్రహాము డివైడ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం స్టోరీ చెప్పుకుందాం ఇప్పుడు. అయితే అబ్రహాము మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటూనే ఉంది కదా. దేవుడు తనని అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. దేవుడు కూడా అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశం వెళ్ళినా కూడా ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాం వెళ్ళిపోయాడు, అక్కడ నివాసం ఉంటున్నాడు. తన యొక్క మంద తనతో ఉన్న సేవకులు అందరూ విస్తీర్ణం అవుతూ ఉన్నారు అధికంగా. కానీ అబ్రహాంకి పిల్లలు ఉన్నారా? లేరు కదా. కానీ చాలా పాపం, చాలా బాధ కదా. అంత ఆస్తి ఉంది, అంత ఆస్తికి వారసుడైనా లేకపోతే బాధైనా కాదా? ఇప్పుడు అబ్రహాం విశ్వాసం అంతటితో ఆగిపోతుంది కదా. ఆగిపోతుందా లేదా? అయితే అబ్రహాం యొక్క భార్య అయిన శారా దీన్ని జీర్ణించుకోలేకపోయింది. అంటే తన భర్తకి పిల్లలు కావాలి. అందుకని తన మిడ్వైఫ్ అంటే తన సేవకురాలైన అగార్, ఎవరు? హగార్ని తన భర్త అయిన అబ్రహాంకి ఇచ్చి వివాహం చేయదు, తన భర్తతో ఉండమని చెప్పనేసి అంటుంది. అంటే తనతో పిల్లల్ని కనమని చెప్తుంది. అప్పుడు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరు ఇస్మాయిల్ అనే కుమారుడు పుడతాడు. ఫస్ట్ పుట్టిన కుమారుడు ఇస్మాయిల్. ఎవరికి? అబ్రహాంకి. కానీ ఇస్మాయిల్ దేవుని యొక్క చిత్తానుసారంలో లేడు. ఎవరు? ఇస్మాయిల్ దేవుని యొక్క చిత్తానుసారంలో లేడు. తన సంతతి వేరు. ఎందుకంటే తను సారా యొక్క సేవకురాలైన హగార్కి పుట్టిన కుమారుడు ఎవరంటే ఇస్మాయిల్. అయితే ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒక ప్రదేశంలో ఉంటున్నారు కదా అబ్రహాం వాళ్ళు. ఆ ప్రదేశానికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చిన 2 దేవదూతలు ఉన్నారు. వారు మొట్టమొదటిగా ముందుగా వచ్చింది ఎవరింటికంటే అబ్రహాం ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకొని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రొట్టెలు తింటూ ఉన్నారు. సారా లోపల నుండి వాళ్ళకి వడ్డన చేస్తూ ఉంది. వడ్డన చేసేసి ఆమె లోపలికి వెళ్ళి కూర్చుని ఉన్నప్పుడు ఆ దేవదూతలు అడుగుతున్నారు ఎవరిని? అబ్రహాంని. నీవు మా నుండి ఏం ఆశిస్తున్నావు? నీవు మా నుండి ఏం కోరుకుంటున్నావు అని అంటున్నప్పుడు అబ్రహాం అంట ఏమీ చెప్పకుండా మౌనంగా దీనంగా చూస్తూ ఉన్నాడంట. అయితే వారు వెంటనే గ్రహించి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి ఇదే సంవత్సరానికి నీవు కుమారుని కనిదవు అని చెప్పి అంటున్నప్పుడు సారా అంటే లోపల ఉండి ఏం చేస్తుంది? నవ్వుతుంది. ఎందుకు ఆమె నవ్వింది? అబ్రహాంకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు నా భర్తకి నేను పిల్లలను కనిదనా? నేనేమో ముసలిదాన్ని అయిపోయాను, నా భర్త ముసలివాడైపోయాడు, ఈ వయసులో మేము పిల్లల్ని కంటామా అనేసి నవ్వుతుంది లోపలుండి. అయితే బయట ఉన్న దేవదూతలు వాళ్ళెవరు? దేవుని చేత పంపబడిన దూతలు కదా. వాళ్ళు అంటున్నారట సారా నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే వెంటనే సారా ఏమైంది? ఫస్ట్ ఆశ్చర్యపోయింది. కానీ సారా ఏమాడింది? అబద్ధం ఆడింది. నేను నవ్వలేదు. ఏమని చెప్పింది? నేను నవ్వట్లేదు. నేను ఎందుకు నవ్వుతాను? నేను నవ్వట్లేదు అనిందంట. అయితే వాళ్ళు ఏమిచ్చారు? ఆమెకి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అది ఏం ఆశీర్వాదం? కుమారుడిని కనిదవు అని చెప్పారు కదా. అయితే నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి కుమారుని కన్నారు. ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇస్సాకేమో దేవుని యొక్క చిత్తానుసారంగా ఇవ్వబడిన బిడ్డ. సారాకి అబ్రహాంకి కలిగిన మొదటి సంతానం ఎవరు? ఇస్సాకు. కానీ అబ్రహాంకి అంత ముందే పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడి పేరేంటి?
ఇష్మాయేల్. అయితే ఇష్మాయేలను ఇస్సాకు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆడుకుంటున్నారు. ఆడుకునే విధానంలో ఇస్మాయేల్ ఏమో ఇస్సాకును కొట్టాడు. ఇస్మాయేల్ పెద్దవాడు కదా, ఇస్సాకు చిన్నవాడు. అయితే కొట్టినప్పుడు వెంటనే సారా ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి గొడవ ఆడుతుంది. అంతే కదా, ఇప్పుడు మనం ఈ చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, వీడిని కొట్టినా వీడిని కొట్టినా వాళ్ళ అమ్మోళ్ళు ఏం చేస్తారు, గొడవ ఆడుకుంటారు. అదేవిధంగా ఇస్సాకును కొట్టడం సారా తట్టుకోలేకపోయింది. చూసేసి వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళి పోట్లాడుతుంది, అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తుంది, వెంటనే ఇష్మాయేల్ని పంపించేసేయి, వీళ్ళొద్దు మన దగ్గర, వీడు ప్రతి దాంట్లో నా కుమారుడితో పోటీ చేస్తున్నాడు, వాడు సొంత నీ కుమారుడు కాదు, వద్దు, వాడు సేవకురాలి కుమారుడు, వాడు వద్దు మనతో పాటు అని చెప్పనేసి సారా ఎవరితో హెచ్చరిస్తుంది, అబ్రహాంతో వాదోపవాదం చేస్తుంది. అయితే వెంటనే అబ్రహాము ఏం చేయాలి, ఇంకా పంపించగలుగుతాడా, ఎంతైనా సేవకురాలైనా తన కుమారుడే కదా, తన భార్య కుమారుడైన ఇస్సాకు తన కుమారుడే, సేవకురాలైన ఇష్మాయేలు తన కుమారుడే, పంపించగలుగుతాడా, పంపించలేడు. అయితే వెంటనే అబ్రహాము ఎవరితో ఎక్కువగా సంభాషించేవాడంటే యావే దేవుడితో. తనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఎవరితో సంభాషించేవాడు, యావే దేవుడితో సంభాషించాడు. వెరీ గుడ్ శాము. అయితే వెంటనే వెళ్ళిపోయి యావే దేవుడితో అడుగుతున్నాడంట, ఇదేంటి దేవుడా, నువ్వే ఆమెతో ఉండమన్నావు, ఆమెతో ఒక పిల్లోడిని ఇచ్చేవు, ఇప్పుడేమో ఈమెమో సారానేమో ఆ పిల్లోడిని అమ్మని పంపించేయమంటుంది, నేనేం చేయాలి అంటే వెంటనే యావే దేవుడు అంటే ఒక వర్తమానాన్ని పంపించాడు. ఏమని, సారా నీకు ఏదైతే చెప్తుందో అదే చెయ్యి, నీకు పుట్టిన ఆ కుమారుడిని కూడా నేను, ఆ కుమారుడి సంతానాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను, ఆ కుమారుడితో కూడా నేను ఉంటాను, ఆ కుమారుడి యొక్క జాతి కూడా విస్తీర్ణం అవుతుంది, ఆశీర్వదించబడుతుంది అని చెప్పనేసి యావే దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము చేసేది ఇంకేం లేక ఏం చేశాడు, హగర్ని ఇష్మాయేల్ ఇద్దరిని కూడా పంపించేశాడు. అయితే ఈ పంపించేసిన తర్వాత ఏమైంది, ఇస్సాకు ఎలా ఎదిగాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.